విజయనగరం జిల్లా బొబ్బిలిలోని ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ రుణం తీర్చుకున్నారు పూర్వ విద్యార్థులు చేపట్టిన అభివృద్ధి పనులను బొబ్బిలి ఎమ్మెల్యే బేపీ నాయన ఎమ్మెల్సీ గాది శ్రీనివాసులు నాయుడు ప్రారంభించారు. ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ పూర్వ విద్యార్థులు చేస్తున్న ఈ అభివృద్ధి పనులు మన ప్రాంతానికే కాకుండా దేశానికే ఒక ఆదర్శమని పేర్కొన్నారు. పూర్వ విద్యార్థులు తమ సొంత నిధులతో స్కూలును అభివృద్ధి చేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. బొబ్బిలి రాజులు పూర్వీకులు దానం చేసిన ఈ స్థలంలో ఉన్న స్కూలును ప్రభుత్వ నిధులతో 4.5 కోట్ల ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపడం జరిగిందని గుర్తు చేశారు. అందుకే లోకేష్ గారికి మొన్న 4.5 కోట్లతో ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది. మొన్న అసెంబ్లీలో కూడా ఇంచుమించు ఒక 10 నుంచి 15 నిమిషాలు వారితో వ్యక్తిగతంగా మన రెసిడెన్షియల్ స్కూల్ అభివృద్ధి గురించి చర్చించడం జరిగింది. అతి త్వరలోనే ఆ నిధులు వస్తాయి. ఈ రెసిడెన్షియల్ స్కూల్ యొక్క రూపురేఖలు మన తరం కాదు, మన తర్వాత తరాలకు కూడా ఆదర్శంగా ఉండే విధంగా రూపురేఖలు మారబోతున్నాయి. మళ్ళీ నేను అమరావతి వెళ్ళినప్పుడు దాన్ని మళ్ళీ పర్సూ చేస్తాను. అయితే ఈసారి నాకు మరొక సాయం ఉంది. గాది శ్రీనివాసరావు గారి రూపంలో ఒక దన్ను ఒక సాయం ఉంది. కాబట్టి ఇద్దరం వెళ్ళి కలిసి దాన్ని మేము పరిశీలి చేసి అతి త్వరలోనే మరి ఆ నిధులు మంజూరు చేయడానికి మరి మా వంతు కృషి చేస్తామని, అతి త్వరలో మంజూరు చేస్తామని మీకు అందరికీ ఇంకే ఏదేదో ఎవరెవరైతే నేను హామీ ఇవ్వలేను. కానీ లోకేష్ గారు మాట ఇచ్చారంటే ఎట్టి పరిస్థితిలో కొంచెం లేట్ అవ్వచ్చు తప్ప తప్పడం జరగని పని అని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, నిధులు మంజూరు చేయడమే కాదు ఆ పనులన్నీ కూడా పూర్తి చేసి ఒక ఆదర్శ రెసిడెన్షియల్ స్కూల్ రాష్ట్రంలో ఎక్కడే లేని విధంగా మన బొబ్బిలి రెసిడెన్షియల్ స్కూల్ని తీర్చిదిద్దుకొని లోకేష్ గారిని తీసుకొచ్చి మనం ఓపెన్ చేయించున్నామని మీకు అందరికీ కూడా సభ